ఇవాల్టి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కృష్ణా గోదావరి నీళ్ల అంశమే ఈసారి సమావేశాల్లో ప్రధాన ఎజెండా కానుంది. కృష్ణా గోదావరి జలాల వాటాలు, ప్రాజెక్టుల నిర్వహణ అంశాలపై చర్చించనున్నారు. ఇందుకోసం అధికార ప్రతిపక్షాలు అన్ని అస్త్రాలు రెడీ చేసుకున్నాయి. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో జాప్యం సహా నీటి సమస్యకు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన పాపమేనని అధికార కాంగ్రెస్ ఎండగట్టేందుకు వ్యూహం సిద్ధం చేసుకుంది. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని, ఇది రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టడమేనని బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగేందుకు ప్లాన్ చేసుకుంది. బీజేపీ, ఎంఐఎం ప్రజా సమస్యలు, గ్యారంటీల అమలు, పాతబస్తీ అభివృద్ధి వంటి అంశాలపై ప్రశ్నించేందుకు సిద్ధమయ్యాయి. ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు సభలో సంతాప తీర్మానాలుంటాయి. ఇటీవల మరణించిన సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి దామోదర్ రెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండ లక్ష్మారెడ్డికి సభ ప్రగాఢ సానుభూతిని తెలియజేయనుంది. మరోవైపు పాలనాపరమైన అంశాల్లో భాగంగా గతంలో జారీ చేసిన 7 ఆర్డినెన్స్ల స్థానంలో కొత్త బిల్లులను సర్కార్ సభలో ప్రవేశపెట్టనుంది. మరోవైపు పాలనాపరమైన అంశాల్లో భాగంగా గతంలో జారీ చేసిన 7 ఆర్డినెన్స్ల స్థానంలో కొత్త బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది.